రైతుల సాగునీటి కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా చేపట్టిన నదుల అనుసంధానం కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నీటి నిర్వహణ తక్షణ అవసరమన్న మోదీ సాగునీటి రంగ అభివృద్ధికి ఎన్డీఏ సర్కారు కీలక చర్యలు చేపడుతోందని కర్ణాటకలో నిర్వహించిన కిసాన్ ర్యాలీలో గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మందగమనం నెలకొన్నప్పటికీ ఆర్థిక అభివృద్ధిలో భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోందని ఉద్ఘాటించిన మోదీ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్ణాటకలోని బెళగావిలో భాజపా నిర్వహించిన కిసాన్ ర్యాలీకి హాజరైన ఆయన కొత్తగా తెచ్చిన ప్రధానమంత్రి పంటల బీమా పథకం, భూసార కార్డులు, యూరియా కొరత నివారణకు చేపట్టిన చర్యల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. किसानों ने जो मुझे मार्गदर्शन किया, विचार बताए, उन सबको हमने समावेश किया है और पहले की फसल बीमा योजनाओं में जितनी कमियां थी वो सारी कमियां दूर कर दी है और उन सारी कमियों को दूर करके एक परफेक्ट प्रोडक्ट प्रधानमंत्री फसल बीमा योजना हम लेकर के आए हैं। लेकिन मेरे भाइयों बहनों, मुझे आपसे मदद चाहिए। अब तक 100 में से सिर्फ 20 लोग ही फसल बीमा लेते थे। आप मुझे वादा करते हैं कि आपके गांव में कम से कम आधे किसान फसल बीमा लेके रहेंगे। ये 20% से हम 50% तक पहुंच सकते हैं क्या? తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి సాధించేలా సాగు విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ప్రధాని వివరించారు. వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చిన మోదీ ఇందుకోసం అంకుర సంస్థలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. నదుల అనుసంధానం ఆవశ్యకతను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. और हमने योजना बनाई है प्रधानमंत्री कृषि सिंचाई योजना। 50,000 करोड़ रुपयों की लागत से देश के किसानों के खेत तक पानी पहुंचे कैसे, इसके लिए हम आगे बढ़ रहे हैं, बहुत तेजी से आगे बढ़ रहे हैं। नदियों को जोड़ने का काम ये देश को बचाएगा। राजनीतिक मतभेद छोड़ करके, मेरा तेरा का भाव छोड़ करके हम सबने नदियों को जोड़ने का मन बनाना पड़ेगा, क्योंकि आज वही नदी बाढ़ आती है तो किसान को बर्बाद कर देती है और वर्षा नहीं होती तो वही नदी किसान के लिए चिंता का कारण बन जाता है कि नदी में पानी कब आएगा। और इसलिए वाटर मैनेजमेंट ये हमारी आवश्यकता है. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు. जिन दिनों मुझे दिल्ली की जिम्मेवारी मिली तब देश की हालत क्या थी? पूरा देश भ्रष्टाचार के कारण परेशान था। भाइयों बहनों, 18 महीने हो गए आपने मुझे एक प्रधान सेवक के रूप में आपकी सेवा करने का अवसर दिया। हमारे विरोधियों ने भी इस सरकार पर भ्रष्टाचार का कोई आरोप नहीं लगाया, झूठा आरोप लगाने की भी हिम्मत नहीं कर पाए। అంతర్జాతీయంగా మందగమనం నెలకొన్న ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రపంచం మొత్తానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని అన్నారు. इस देश को आने वाले दिनों में विकास की नई ऊंचाइयों को अगर पार करना है और तेज गति से आगे बढ़ना है, किसी भी प्रकार के संकटों के बीच भी अपनी तेज गति की रफ्तार को रुकने नहीं देना है, तो विकास की यात्रा को 3 आर्थिक मजबूत पिलर पर खड़ा करना हो। 1/3 हमारी एग्रीकल्चर, 1/3 मैन्युफैक्चरिंग और 1/3 सर्विस सेक्टर. కేంద్రం ఇచ్చిన నిధుల్ని సమర్థంగా ఖర్చు చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని మోదీ విమర్శించారు.